రాసులలోని వాస్తవికతను విశ్లేషించి నిజంగా రాసులలో జరిగేదంతా నిజమేనని తెలుపుతున్నారు జ్యోతిష్య శాస్త్ర వాస్తు నిపుణులు ఆనంద్ పండితులు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. జ్యోతిష్య శాస్త్రాన్ని మనకు అందించినటువంటి పూర్వీకులకు కృతజ్ఞతలు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు, విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు నమస్కారములు. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సాంకేతికంగా కావచ్చు, జ్యోతిష్య పరంగా కావచ్చు, చాలా పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అసలు మీరు జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు? జ్యోతిష్యం అనేది ఎప్పుడైనా ధారాదత్తంగా వచ్చేది. ధారాదత్తం అంటే ఆశువుగా. పూర్వీకుల్లో ఎవరికైనా ఆ అనుభవం ఉంటేనన్నా రావాలి, లేదు తను సిక్స్ సెన్స్ చెప్తుంటుంది. ఈ పని అవుతుందంటే ఇప్పుడు పోకురా, కాదు ఇవాళ పోతే ఎందుకో పని కాదనిపిస్తుందిరా అంటారు. ఈ సిక్స్ సెన్స్ అనేది అందరికీ పనిచేస్తుంది. కొందరు దీన్ని శాస్త్రాన్ని నేర్చుకొని దాని పద్ధతిలో పెట్టుకొని జ్యోతిష్యంలోకి వచ్చారు. కొందరికి అది అర్థమవుతుంది. ఈరోజు ఈవినింగ్ వర్షం పడుతుందని అందరూ చెప్పగలుగుతారు మబ్బు పడితే. బట్ ఒకటి ఖండిస్తాడు, పడది వాళ్ళ చూడండి అంటాడు. పడది వాళ్ళ చూడండి అనేది అంటే వాడికి తెలుస్తుంటుంది, వాడికి ఒక సిక్స్ సెన్స్ పనిచేస్తుంది. ఇవాళ మబ్బు ఉంటుంది అంతే కానీ సాయంత్రం గాలి వచ్చిందంటే మబ్బు పోతుంది, ఇక్కడ వర్షం పడదు. ప్రతి ఒక్కరికి కొంచెం ఉంటుంది. అయితే దీన్ని జ్యోతిష శాస్త్రం వాళ్ళకి ధారాదత్తంగా వస్తుంది. ఈ సిక్స్ సెన్స్ అనేది ధారాదత్తంగా అంటే వెనకట పూర్వీకులు తాతగారు కానీ నాన్నగారు కానీ, మా నాన్నగారు మా తాతగారు కూడా కొంచెం జ్యోతిష్యం, ఎదురుగా ఆకాశంలో ఉన్న చుక్కలను బట్టి ఏ పంట వేస్తే మంచిది, పొలంలో రైతులు ఎలా వెళ్తే మంచిది, దుక్కి ఎప్పుడు దున్నితే మంచిది, పశువులను ఎప్పుడు కట్టేస్తే మంచిది, పశువులను ఎప్పుడు మేతకిడిస్తే మంచిది, ఇవన్నీ కూడా ఆలోచించేవారు. రాహుకాలాలు ప్లస్ ప్రయాణం కూడా, ఏ వారం ప్రయాణం చేస్తే మంచిది కూడా మా తాతగారు చెప్పేవారు. ఇక నాకు తెలిసి మేబీ ఆ ధారాదత్తంగా వచ్చిందేమో అనుకుంటాను. మన పూర్వాశ్రమంలో ఆంజనేయ స్వామి గుడిలో అర్చకులుగా పనిచేశాను నారంగూడలో. ఆ తర్వాత బాగిలింగంపల్లి సాయిబాబా దేవాలయంలో ప్రధాన అర్చకునిగా ఒక 20 సంవత్సరాలు చేసినప్పుడు తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ డైరెక్టర్ గారు ఒకసారి నన్ను ఒక 4-5 ఏళ్ళు అబ్జర్వ్ చేసి, మీ దగ్గర ఒక అద్భుతమైన కాస్మిక్ పవర్ ఉందండి, ఒక విషయం గురించి మీరు పర్ఫెక్ట్గా విశ్లేషించగలుగుతారు, పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నారు, మీరు చెప్పినట్టే అవుతున్నాయి అన్నీ. సో మీకు ఏది చెప్తే అది అవుతుంది అంటే, అది మీరు ఇక్కడ గురుగారి దగ్గర ఉన్నారు కనుక, బాబాగారి దగ్గర ఉన్నారు కాబట్టి ఆ పవర్ మీకు ఇచ్చిండొచ్చు. ఎందుకంటే భగవంతుడు ఆశీర్వదించినా పూజారి ఆశీర్వదించాలని సామెత ఉంటుంది. సో మీ దగ్గర నుంచి అవి పలికిస్తుండేమో. ఇదే నాలెడ్జ్ మీరు ఇంకొంచెం గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, రాశుల గురించి తెలుసుకుంటే ఇంకా కొంచెం 10 మందికి ఉపయోగపడతారండి అని ఒక చిన్న సజెషన్ ఇచ్చారు మునిరత్నం నాయుడు గారని, తెలుగు యూనివర్సిటీ డైరెక్టర్. ఒకసారి వచ్చి మీరు కలవండి, జ్యోతిష్యం కోర్సు చేయండి అన్నాడు. ఒకసారి చూద్దాంలే అనుకొని వెళ్ళా. తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోకి వెళ్ళి జ్యోతిష్యం కోర్సు తీసుకున్నాను. సో తీసుకున్నాక అది చూసి, అది రాసిన తర్వాత నక్షత్రాలు, వాటి మీద రాశులు, వాటి ప్రభావము, ఆ గ్రహాలు ఏమేం చేస్తాయి మనుషులకి, ఏ గ్రహం మనిషిని ఎట్లా మారుస్తుంది, ఏ గ్రహం వల్ల మనిషి ఇలా తయారవుతాడు, ఏ గ్రహం వల్ల మనిషి చూస్తుండగానే ఉన్నత స్థాయికి వస్తున్నాడు అనేది మొత్తం విశ్లేషించి ఆ సర్టిఫికెట్ సాధించిన, ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి 480 మందిలో పాస్ అయ్యి సర్టిఫికెట్ సాధించి, ఆ తర్వాత నేను ఆ రాశులు వాటి యొక్క మనుగడ ఎలా జరుగుతుంది అని నేను కూడా ప్రాక్టికల్గా ఒక బస్సు ఎక్కినా కూడా, ఒక ఆటో ఎక్కినా కూడా, ఏ టైంకు ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుంది కూడా ముందే హెచ్చరించడం, ఇలాంటివి చెప్పాను. ఆ తర్వాత నాకు మా పూర్వీకులు కొంచెం పెద్దవాళ్ళు కలిసి, జ్యోతిషంలో అన్నీ చెప్పకూడదు నాన్న, కొన్ని సీక్రెట్గా మనసులో అట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ చెప్పుకుంటూ పోతే అవతల కొంచెం కాంట్రవర్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం చెప్పకుండా ఇప్పుడు నీకు ప్రమాదం ఉంది అని చెప్పే బదులు కొద్దిగా 2-3 రోజులు బయటికి వెళ్ళక నాన్న తిరగకు అంటే అయిపోతుంది. నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు చస్తావు, తలకాయ బలుగుతుంది అని చెప్పిన దానికి ఒక 3-4 రోజులు బయట పోకు, బండి తీయకు అని చెప్పిన దానికి తేడా ఉంటుంది. సో అలా చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం, దీనికి పరిహారం ఏదైనా చెప్తే చెప్పగలగాలి తప్ప అన్నీ మనము ఓపెన్గా చేయకూడదు. అంటే అప్పటి వరకు కూడా బస్సులో కూర్చొని బస్సు ఎన్నింటికి పడుతుందో చెప్పా, ఆటోలో కూర్చొని ఆటో కింద పడుతుంది, యాక్సిడెంట్ అవుతుందని ఆటో వాడికి చెప్పా, ఏ టైంకి ఏది జరుగుతుంది, నేను అందులోనే ఉన్నా, నేను అందులో వండుకుంటూ కూడా. అప్పుడు నాకు అనిపించింది ఇంకా ఇవన్నీ కొన్ని చెప్పకూడదు. కొన్ని దంపతులని, పెళ్ళైన దంపతులను కూడా 4 నెలల్లో విడిపోతారు మీరు, నేను అక్షంతలు వేయను అని వెనకకొచ్చా. నిజానికి విడిపోయి వాళ్ళ తర్వాత నా దగ్గరికి వచ్చారు, తర్వాత వాళ్ళని కలిపా, ఇప్పుడు వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు హ్యాపీగా. అంటే కొన్ని చెప్పడం కూడా కొన్ని ఇబ్బందులు కానటువంటి సన్నిధి. అయితే జ్యోతిష్య శాస్త్రం తెలుసుకున్న వాడు ఏం చేయాలంటే ఆ పుండును నయం చేస్తానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి నొప్పిని ఎలా తీయగలుగుతాం అనేది ప్రయత్నం చేయాలి. దానికి ఇంత ఖర్చు, ఇన్ని హోమాలు, ఇన్ని పూజలు అనేది కాకుండా వారు శక్తిని బట్టి, వారు ఎంతవరకు వారు సొంత ప్రయోగం అంటే చిన్న దానాలతోటి, చిన్న దాన ధర్మాలు చేసుకోవడం, ఒక దేవత ఆరాధన చేయడం, ఒక చిన్న దీపారాధన చేయడం, ఒక ప్రదక్షిణం చేయడం, లేదు తన యొక్క డ్రెస్ సెన్స్ని చేంజ్ చేసుకోవటం, తన యొక్క ఫుడ్ సెన్స్ని చేంజ్ చేసుకోవటం, ఇలాంటి మార్పుల వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగితే అది కూడా వాళ్ళకి మంచి రెమెడీనే. ఆ రెమెడీ ప్రకారం అయినా కూడా బరీయంగా
ప్రారంధంలో ఉన్నటువంటి కుజదోష పరిహారాలు కానీ, కాలసర్ప దోషాలు, గర్భదోషాలు, పితృదోషాలు, నాగదోషాలు ఎన్నో ఉన్నాయి దోషాలు, ఒకటి కాదు. ఇలాంటి భయంకరమైన ఉన్నప్పుడు రీజనబుల్ పూజారిని, ఒక మంచి యాజ్ఞికుడిని సందర్శించి వారిని ఆ ఆమోదం ప్రకారము కరెక్ట్ నక్షత్రంలో ఆ పరిహారాలను చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. సో చూసారు కదండి, జ్యోతిష్యం అంటే ఏంటి, మనం సామాన్య మనుషులు కూడా జ్యోతిష్యాన్ని ఏ విధంగా నమ్మాలి అన్న అంశాలను చాలా వరకు చర్చించుకున్నాము. ఇంకా పండితులు గారితో మన జర్నీ ఇంకా ఉంది. సో ఈలోపు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అదేవిధంగా ఆనంద్ పండితులు గారి యొక్క అన్ని అంశాలకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆయన వివరాలన్నింటినీ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కామెంట్ రూపంలో మీకున్న సందేహాలన్నింటినీ కూడా మీరు పొందుపరచుకోవచ్చు. ధన్యవాదాలు గురుజీ.